ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలు ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యంత అవసరమైన ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని, దేశాన్ని ముఖ్యంగా యువతికి అండగా ఉండే వ్యక్తి, అన్ని వర్గాలకు న్యాయం చేసే నాయకుడు రాహుల్ అని కొనియాడారు. ప్రతి భారత పౌరుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్లూరి చక్రవర్తి, గౌడు రంగబాబు, వెంకటరమణ, వెంకన్న, సాదే బాబుప్రసాద్, బురదగుంట క్రాంతి, లెనిన్, దండబోయిన చంద్రశేఖర్, దాసరి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 56వ జన్మదినోత్సవ సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఇలా కాంగ్రెస్ నాయకులందరం కూడా మరి ఘనంగా ఆయన జన్మదినోత్సవం అంటే ఈ దేశానికి కావాల్సిన ఒక మంచి ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు. అలాంటి రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవం అంటే మనందరం కూడా ఆయన జన్మదినోత్సవం ఎంతో ఆనందంగా జరుపుకునే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరూ కూడా దేశమంతా కూడా ఇవాళ జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు, ఇవాళ ఉన్న ప్రభుత్వం చూస్తే మోడీ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో చూస్తే ఇవాళ దాన్ని ఎదుర్కోవడానికి భారత్ జోడో యాత్ర పెట్టి రాహుల్ గాంధీ గారు దేశమంతా కూడా పాదయాత్ర చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. అలాంటి నాయకుడికి జన్మదినోత్సవం అంటే మరి కాంగ్రెస్ కార్యకర్తలు అందరిలో కూడా ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఈ దేశానికి ఖచ్చితంగా రాహుల్ గాంధీ నాయకత్వం కావాలి. ఇవాళ మోడీ ఈ దేశాన్ని ఎంత వెనక్కి తీసుకెళ్ళిపోయినాడో అర్థమవుతుంది. ఇవాళ చూస్తే మరి ప్రతి కార్యక్రమంలో కూడా మరి ఇవాళ పెట్రోల్ కావచ్చు, ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎవరు కూడా ఈ ధరలను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. మరి ఇవాళ నరేంద్ర మోడీ వ్యవహరించే తీరు చూస్తుంటే మనం చూసాం. మరి సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి పరిస్థితుల్లో మణిపూర్ సంఘటన చూస్తే ఎంత అతి దారుణంగా జరిగిందో ఒక్కసారి ఆలోచన చేస్తే మహిళల్ని అని కూడా చూడకుండా